అంతేకా ఎవరికి వాళ్ళే పరలోకం వెళ్ళేది. ఎవరు తీసుకుపోడు మనల్ని? నేను కూడా తీసుకుపోండి మిమ్మల్ని. వాక్యం చెప్పి నెలకొండ పోయి మూలం ముట్టుకొని పడుకున్నాను. నేను నాకు సంబంధం లేదు. మీ ఆత్మలకు మీరే బాధ్యులు. స్తోత్ర. నేను చెప్పడం వరకు, అప్పగించింది ప్రార్థన చేయడం వరకు, ఏడవడం వరకే మీ కొరకు. నేను తీసుకుపోను. నా సొక్క పట్టుకొని మీరు పైకి రారు, మీ చీర పట్టుకొని నేను పైకి రాను పరలోకానికి. ఎవడి వాడు పోవాల్సిందే అనే ఒక బూర శబ్దం వినపడినట్టనే రెప్పపాటుల మార్పు చెందుతారు. రెప్పపాటులు, కను రెప్పపాటు సమయంలో. అది ఎక్కువ సమయం కూడా పట్టదు. అన్ని ఆడి అక్కడ ఉంచుకోవడమే. జొల్లుగా ఆర్చుకుంటూ బల్లి పోయినా తెలియకుండా నిద్రపోతా ఉంటావు. అట్టనే పోతా వెళ్ళిపోతావు నువ్వు. స్తోత్ర. హల్లెలూయా. దాంతో సంబంధం లేదు. బల్లినే ఉంటుంది, జొల్లినే ఉంటుంది, నువ్వు పోతావు. దేవునికి స్తోత్ర. మీ ఆయన ఎత్తుకులాడుకోవాలా? నువ్వు ఎత్తుకులాడాలా? పొలపరో డాడీ, నేను అనుకున్న ఈడు నన్ను నిద్రపుచ్చి ఆడుకోపోతాడని. రాత్రి 9-10 గంటల సమయంలో ఫోన్ వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అనుకుంటూనే ఉన్నా. ఇక దానికి ఏం పడింది? అని ఆడికి పోయింది ఆయన. కానీ ఆడికి పోయిందామా? నీ కూతురు ఆడికి పోయింది, నీ కొడుకు ఆడికి పోయిండు, నీ తండ్రి ఆడికి పోయిండు, నీ తల్లి ఆడికి పోయింది. దేవుణ్ణి ఎదుర్కొని సింహాసనము దగ్గర చేరారు వాళ్ళంతా కూడా. రెప్పపాటు సమయంలో మార్పు చెందే ఒక రోజు రాబోతుంది. మొదటి రాకడ శరీరముతో వచ్చాడు. శరీరముతో వచ్చి పాపులందరి కొరకు, మనందరి కొరకు ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై ఎలా వెళ్ళాడో అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, ఓ గలిలయ మనుషులారా, యేసు ఏ విధంగా మీ కళ్ళ ఎదుట ఆకాశమునకు ఆరోహణమయ్యాడో అలాగే 2వసారి మరలా రాబోతా ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘం ఎత్తబడబోతా ఉంది. అందుకు సంఘ సహవాసం కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు సంఘ సహవాసం కావాలి. ఎందుకంటే రేపు ఎత్తబడేది సంఘం ఎత్తబడుతుంది. రేపు హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఎత్తబడేది సార్వత్రిక సంఘం. ఆ సార్వత్రిక సంఘములో మనం ఉండుముగాక. మనం ఉండాలి. మొదటి రాకడ గొర్రె పిల్ల వలె వచ్చాడు ఆయన. 2వ రాకడ సింహము వలె, యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు ఆయన. నో ఎక్స్క్యూజ్. ఆయన మొన్నటిదాకా ఆయన లాయర్గా నిలబడ్డాడు, నీ పక్షాన వాదించాడు. రేపు ఆయన జడ్జిగా నిలబడబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మొన్నటిదాకా లాయర్గా వచ్చాడు, నీ పక్షాన